బ్రో ఒక క్వశ్చన్ చెప్పు. నువ్వు ఒక మౌంటైన్ లో క్యాంప్ చేస్తున్నావు అనుకో, బయట -30 చుట్టూ కూడా స్నోనే, రాత్రి 12 గంటలకి సడన్ గా నీ టెంట్ ని లోపటి నుండి కట్ చేసి బారే ఫూట్ లాగా పరిగెట్టే విషయం ఏంటి? అదే క్వశ్చన్ కి ఆన్సర్ కోసం అయితే ప్రపంచం 60 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే డయాట్లో పాస్ మిస్టరీ సాల్వ్ అయిపోతుంది. 1959 సోవియట్ యూనియన్ యూరల్ మౌంటైన్స్ ఇగోర్ డయాట్లో అనే 23 ఇయర్ స్టూడెంట్ లీడర్షిప్ లో 10 మంది హైకర్స్ తో ఎక్స్పెండేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్, డేంజరస్ రొటేట్స్ కి అలవాటు, స్నో స్ట్రోమ్స్ కి అలవాటు, సర్వైవల్ టెక్నిక్స్ లో ఎక్స్పర్ట్స్. సింపుల్ గా చెప్పాలంటే పానిక్ అయ్యే టైప్ అయితే అస్సలు కాదు. అంటే బిగినర్స్ కారు? అస్సలు కాదు. వాళ్ళు డెస్టినేషన్ గా సెలెక్ట్ చేసిన మౌంటైన్ పేరు ఒటాట్నెంట్. ఇంట్రెస్టింగ్ థింక్ ఏంటో తెలుసా? లోకల్ లాంగ్వేజ్ లో దాని మీనింగ్ డోంట్ గో దేర్. ఇక్కడ స్టోరీ స్టార్ట్ కాకముందే వార్నింగ్ ఇచ్చినట్టుంది. ఎగ్జాక్ట్లీ. జర్నీ ఫస్ట్ ఫ్యూ డేస్ అయితే చాలా స్మూత్ గా వెళ్ళింది. ఫోటోస్ తీశారు, సాంగ్స్ పాడారు, జోక్స్ వేసుకున్నారు. వాళ్ళ డైరీస్ ఇప్పటికీ అవైలబుల్ గా ఉన్నాయి. ఆ డైరీస్ చదివితే వాళ్ళందరూ ఎగ్జైటెడ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ జర్నీ మధ్యలో ఒక మెంబర్ హెల్త్ ప్రాబ్లం వల్ల రిటర్న్ అయ్యాడు. అంటే అతనే లోపల సర్వైవరా? అవును, అతను వెనక్కి వెళ్ళిపోతే ఈ రోజు మనం 10 మిస్టీరియస్ డెత్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఫేట్ వేరే ప్లాన్ చేసింది. మిగతా 9 మంది అయితే ముందుకు వెళ్లారు. ఫిబ్రవరి 1 రాత్రి వెదర్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. విండ్ స్పీడ్ పెరిగింది, స్నోఫాల్ పెరిగింది, విజిబిలిటీ ఆల్మోస్ట్ జీరో. రొటేట్ మిస్ అయ్యారు. అప్పుడు ఫారెస్ట్ కి అడగొచ్చు, కానీ వాళ్ళు స్లోప్ మీదనే టెంట్ ని సెటప్ చేశారు. అది లేటర్ ఇన్వెస్టిగేటర్స్ చాలా డిస్కస్ చేసిన డెసిషన్. ఎందుకు? ఎందుకంటే ఆ డెసిషన్ వాళ్ళని డేంజర్ కి ఎక్స్పోజ్ చేసిందని కొంతమంది అయితే అనుకుంటున్నారు. ఎనీవే, టెంట్ రెడీ, డిన్నర్ కంప్లీట్, ఫోటో కంప్లీట్, డైరీస్ కంప్లీట్, ఎవ్రీథింగ్ నార్మల్. కానీ ఆ రాత్రి తర్వాత వాళ్ళల్లో ఒక్కడు కూడా అలైవ్ గా కనిపించలేదు. మరి అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? నోబడీ నోస్. కానీ క్లూస్ ఉన్నాయి, చాలా డిస్టర్బింగ్ క్లూస్ ఉన్నాయి. సర్చ్ టీమ్ టెంట్ ని కనిపెట్టినప్పుడు ఫస్ట్ షాక్ వచ్చింది. టెంట్ డోర్ అన్టచ్డ్, కానీ సైడ్ నుండి హ్యూజ్ కట్స్. అవుట్ సైడ్ నుండి లేదు, ఇన్సైడ్ నుండి. అంటే టెంట్ లోపల ఉన్న వాళ్ళకి డేంజర్ అనిపించిందా? ఎగ్జాక్ట్లీ. ఇమాజిన్ చేయి, నార్మల్ గా బయటికి రావాలి అంటే జిప్ ఓపెన్ చేయాలి, కానీ అక్కడ సెకండ్ కూడా వేస్ట్ చేయలేదు. నైఫ్ తో టెంట్ కట్ చేశారు. అది పానిక్ లెవెల్ ని చూపిస్తుంది. మరి బయటికి వచ్చాక ఫుట్ ప్రింట్స్ దొరికాయి, కానీ ఆ ఫుట్ ప్రింట్స్ ఇన్వెస్టిగేటర్స్ ని షాక్ చేశాయి. కొన్ని బారే ఫుట్, కొన్ని సాక్స్ తో, కొన్ని సింగిల్ షూ తో, -30 లో. బ్రో, నేను ఇంట్లో ఏసీలో కూడా స్లిప్పర్స్ వేసుకుంటా. అదే పాయింట్. ఎక్స్పీరియన్స్డ్ హైకర్ ఇలా చెయ్యరు అన్లెస్ వాళ్ళని భయపెట్టిన విషయం డెత్ కన్నా డేంజరస్ గా అనిపిస్తే. అక్కడే మిస్టరీ స్టార్ట్ అయింది. కాదు బ్రో, అక్కడ మిస్టరీ ఫస్ట్ లెవెల్ స్టార్ట్ అయింది. ఒరిజినల్ మిస్టరీ ఇంకా ముందుంది. ఫారెస్ట్ దగ్గర ఫస్ట్ 2 బాడీస్ దొరికాయి. వాళ్ళు ఫైర్ వెలిగించారు, బ్రాంచెస్ కట్ చేశారు, సర్వైవ్ అవ్వడానికి ట్రై చేశారు. అంటే ఇమీడియట్ గా చనిపోలేదు. కరెక్ట్. కానీ అక్కడ ఇన్వెస్టిగేటర్స్ కి స్ట్రేంజ్ క్లూ దొరికింది. సీడర్ ట్రీస్ బ్రాంచెస్ అయితే 50 ఫీట్ హైట్ వరకు అయితే బ్రేక్ అయి ఉన్నాయి. అంటే ఎవరో ట్రీస్ ఎక్కినట్టు. అవును. క్వశ్చన్ ఏంటంటే ఎందుకు? ఏదో వస్తుందని చూసారా, లేదా ఎవరినైనా అవాయిడ్ చేయడానికి దాచుకున్నారా? నోబడీ నోస్. తర్వాత ఈగో డయాట్లోస్ బాడీ అయితే దొరికింది. మిగతా హైకర్స్ బాడీస్ కూడా. అందరూ టెంట్ డైరెక్షన్ కి తిరిగి వెళ్లే రొటేట్ లో. వెయిట్ డేంజర్ నుండి ఎస్కేప్ అయ్యారు. మరి మళ్ళీ డేంజర్ ఉన్న ప్లేస్ కి ఎందుకు వెళ్లారు? అదే సెకండ్ లెవెల్ మిస్టరీ. మేబీ టెంట్ లో క్లాత్స్ ఉన్నాయి, మేబీ ఫుడ్ ఉంది, మేబీ సర్వైవల్ కి అవసరం. కానీ ఎగ్జాక్ట్ రీజన్ అయితే ఎవరికి తెలియదు. మంత్స్ తర్వాత స్నో మెల్ట్ అయ్యాక లాస్ట్ 4 బాడీస్ అయితే దొరికాయి. అక్కడ కేసు కంప్లీట్ గా డార్క్ టర్న్ తీసుకుంది. ఎంత డార్క్? డాక్టర్ రిపోర్ట్ చూసి ఇన్వెస్టిగేటర్స్ కూడా సైలెంట్ అయ్యారు. ఒక విక్టిమ్ కి టంగ్ మిస్సింగ్, కొంతమందికి అయితే ఐస్ లేవు, చెస్ట్ క్రాస్డ్, రిబ్స్ బ్రోకెన్ అండ్ స్కల్స్ కూడా ఫ్రాక్చర్స్ అయిపోయాయి. యానిమల్ అటాక్? ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ట్రీమ్ వూండ్స్ లేవు. అసలు అదేలా పాసిబుల్? డాక్టర్స్ రిపోర్ట్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఆ ఫోర్స్ అయితే ఒక కార్, ఆల్మోస్ట్ ఒక కార్ క్రాష్ అయిన లెవెల్లో ఉంటుంది. కానీ బయట స్కిన్ మీద అయితే డ్యామేజ్ లేదు. ఇమాజిన్, బాడీ లోపల డ్యామేజ్, బయట ఆల్మోస్ట్ నార్మల్. ఇది వినగానే సూపర్ న్యాచురల్ లా అనిపిస్తుంది. అందుకే థియరీ స్టార్ట్ అయ్యాయి. మిలిటరీస్, ఏలియన్స్, యతి, సీక్రెట్ వెపన్స్, ఎవ్రీథింగ్. కానీ ఇంకా షాకింగ్ క్లూ ఉంది. ఇంకా షాకింగ్? అవును. కొన్ని క్లాత్స్ మీద అయితే రేడియేషన్ ట్రేస్ అయితే ఉన్నాయి. రేడియేషన్ మౌంటైన్ లో ఎందుకు ఉంటుంది? అదే ఇన్వెస్టిగేటర్స్ క్వశ్చన్. సోవియట్ యూనియన్ ఇప్పుడు సీక్రెట్ మిలిటరీ ప్రాజెక్ట్ చేస్తుంది. అందుకే మిలిటరీ ఎక్స్పెరిమెంట్ థియరీ అయితే పాపులర్ అయింది.
విట్నెస్ ఏమైనా ఉన్నారా? కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆ పీరియడ్ లో స్కై లో స్ట్రేంజ్ ఆరెంజ్ లైట్ అయితే కనిపించాయి. ఆరెంజ్ లైట్స్? అవును, డిస్టర్బింగ్ నుండి గ్లో ఆబ్జెక్ట్ లా. అవి మిసైల్సా, సీక్రెట్ రాకెట్సా, లేదా అన్నౌన్ ఏరియల్ ఆబ్జెక్టా? ఇక్కడ ప్రూఫ్ అయితే లేదు, కానీ రిపోర్ట్స్ ఉన్నాయి. మరి గవర్నమెంట్ క్లోజ్అప్ పాసిబిలిటీ? చాలా మంది అలానే నమ్ముతారు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంట్స్ లో అయితే గ్యాప్స్ ఉన్నాయి. కేస్ ఫైల్ లో కూడా ఇయర్స్ తర్వాత పబ్లిక్ అయ్యాయి. అది కాన్స్పిరసీ థియరీని ఇంకా ఫ్యూల్ చేసింది. మరి అసలు రీసెంట్ ఇన్వెస్టిగేషన్ ఏం చెప్పాయి? అవాలచే థియరీ స్ట్రాంగెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అని. అంటే మిస్టరీ సాల్వ్ అయిందా? సాల్వ్ అయిపోతే ఈ రోజు మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. అవాలచే థియరీ కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తుంది, కానీ అన్ని క్వశ్చన్స్ కి కాదు. ఎగ్జాంపుల్? రేడియేషన్, ట్రీ క్లైంబింగ్, ఆరెంజ్ లైట్స్, సెవేరే ఇంజురీస్, ఇవన్నీ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. బ్రో, నాకు ఇప్పుడు ఒక థాట్ వచ్చింది. ఏంటది? ఈ స్టోరీలో స్కేరీ పార్ట్ డెత్ కాదు, మరి ఆ రాత్రి వాళ్ళందరూ చూసిన ఫస్ట్ థింగ్ అదేంటో తెలియకపోవడం. ఎగ్జాక్ట్లీ. ఇమాజిన్ చేయండి, రాత్రి మధ్యలో అందరూ నిద్రలో సడన్ గా ఏదో జరుగుతుంది. ఫ్యూ సెకండ్ లో అందరూ పానిక్. అక్కడ ఉన్న టెంట్ కట్ అయిపోయింది. స్నో లో వాళ్ళు పరిగెట్టడం, లైఫ్ కోసం వాళ్ళ స్ట్రగుల్స్. ఆ ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ లో ఏం జరిగిందో తెలిస్తే మిస్టరీ కంప్లీట్ గా సాల్వ్ అయిపోయేది. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ ఆన్సర్ తెలిసిన వాళ్ళందరూ అక్కడే చనిపోయారు. అంటే మనకి బాడీస్ దొరికాయి, ఎవిడెన్స్ దొరికింది, థియరీస్ కూడా దొరికాయి, కాకపోతే నిజం మాత్రం దొరకలేదు. కరెక్ట్. బహుశా ఆ నిజం మంచు కింద ఇప్పటికీ ఇంకా దాచిపెట్టినట్టుందేమో, లేక హిస్టరీలో గ్రేటెస్ట్ సీక్రెట్ గా మిగిలిపోయింది. 60 ఇయర్స్ తర్వాత కూడా ఈ కేసు గురించి ఎప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే కొన్ని మిస్టరీస్ సాల్వ్ అవుతాయి, కానీ కొన్ని మిస్టరీస్ మనల్ని వదిలి వెళ్ళవు. అవి మన ఇన్వెస్టిగేషన్ లో బ్రతికేస్తాయి. డయట్లో పాస్ అలాంటి మిస్టరీనే. వాళ్ళు ఎలా చనిపోయారో మనకి తెలుసు, కానీ వాళ్ళని రాత్రి మధ్యలో టెంట్ నుండి బయటికి పరిగెట్టించిన ఆ ఒక్క విషయం ఏంటి అనేది ఇప్పటికే ఎవ్వరికి అర్థం కాలేదు. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి.